హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఘనము యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘన పరిమాణం గురించి తెలుసుకుందాం. ముందుగా మెన్సురేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెన్సురేషన్ అనేది వివిధ రేఖాగణిత ఆకారాలు మరియు వాటి పొడవులు, ప్రాంతాలు, ఉపరితల వైశాల్యం, చుట్టుకొలతలు మరియు ఘన పరిమాణం కొలతతో వ్యవహరించే గణిత శాస్త్ర విభాగం. ఇప్పటి వరకు 2D ఉన్న బొమ్మల గురించి అధ్యయనం చేసిన మనం ఇప్పుడు 3D ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము. బోర్డ్ గేమ్లో మీరు ఉపయోగించే క్లాసిక్ డైస్ గురించి ఒకసారి ఆలోచించండి. అది ఒక చతురస్రాకార వస్తువు. దాని ప్రతి ముఖంపై చిన్న చిన్న చుక్కలుంటాయి. ఒక ఘనము దాని జెయింట్ వర్షన్ లాంటిది. చిన్న క్యూబ్లతో రంగురంగుల నమూనాలను సృష్టించటం నుండి పెద్దవాటితో ఎత్తైన ఆకాశ హాస్యాలను నిర్మించటం వరకు ఘనము అనేవి ఆటలు మరియు నిజ జీవిత నిర్మాణాలు రెండిట్లోనూ కనిపించే ఆకారాలు. అవి జ్యామితి మరియు వాస్తుశిల్పం యొక్క బిల్డింగ్ బ్లాక్ల వంటివి. వాటిని దృఢంగా మరియు చక్కగా చేస్తాయి. వాటిని వివరంగా అధ్యయనం చేద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత ఘనము మరియు దాని లక్షణాలు, ఘనము యొక్క పార్శ్వ ఉపరితల ప్రాంతం, ఒక ఘనము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం, ఒక ఘనము యొక్క ఘన పరిమాణం. ఈ పాఠం నుండి కీలక పదాలు: వైపు, ప్రాంతం, ఘన పరిమాణం, ఘనము, పార్శ్వ ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం. ఇప్పుడు మనం ఘనము మరియు దాని లక్షణాలేంటో తెలుసుకుందాం. ఘనము అనేది త్రిమితీయ రేఖాగణిత ఆకారం. ఇది 6 చతురస్రాకార ముఖాలతో కూడిన ఒక పాలీహెడ్రాన్. ఇవన్నీ పరిమాణం మరియు ఆకృతిలో ఒకేలా ఉంటాయి. ఘనము యొక్క లక్షణాలు: ఇది 6 ముఖాలు, భుజాలను కలిగి ఉంటుంది. ప్రతి ముఖం 4 సమాన భుజాలు మరియు 4 లంబకోణాలతో ఒక ఫ్లాట్ 2 డైమెన్షనల్ ఉపరితలం. ఇది 12 అంచులను కలిగి ఉంటుంది. ఇవి ముఖాలు కలిసే సరళ రేఖలు. ఇది 8 శీర్షాలు లేదా మూలాలను కలిగి ఉంటుంది. ఇది 3 లైన్ అంచులు కలిసే పాయింట్. ఇప్పుడు మనం ఘనము యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేస్తాం. పార్శ్వ ఉపరితల ప్రాంతం. ఘనము యొక్క పార్శ్వ ఉపరితలం ఎగువ మరియు దిగువ ముఖాలను మినహాయించి దాని అన్ని వైపులా లేదా ముఖాల మిశ్రమ ప్రాంతాన్ని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఘనము యొక్క 4 నిలువు ముఖాల ప్రాంతాల మొత్తం. ఒక ఘనము యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని అంటే 4 చతురస్రాలు గుణించే సూత్రం. ప్రతి చతురస్రం యొక్క వైశాల్యం = కాబట్టి పార్శ్వ ఉపరితల వైశాల్యం కోసం ఒక లో 4 చతురస్రాలు = 4 multiplied by a². a ఘనము సైడ్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణని పరీక్షిద్దాం. గది యొక్క 4 గోడల వైశాల్యాన్ని కనుగొనండి. తలుపులు లేదా కిటికీలు లేవని భావించండి. దాని సైడ్ 8 మీటర్లు. పరిష్కారం. ఈ ప్రశ్నలో ఘనము యొక్క పార్శ్వ ఉపరితలాన్ని కనుగొనమని అడిగారు. సైడ్ = 8 మీటర్స్. ఘనము యొక్క పార్శ్వ ఉపరితలం = 4a² అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో ఈ విలువని ప్రత్యామ్నాయం చేద్దాం. 4a² = 4 ఇంటూ a ప్లేస్లో 8 పెట్టి హోల్ స్క్వేర్. (4 × 64). ఫైనలీ 256. గది యొక్క 4 గోడల ప్రాంతం 256 మీటర్స్. ఇప్పుడు మనం ఘనము యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుంటాం.
మొత్తం ఉపరితల ప్రాంతం. ఘనము క్యూబ్ యొక్క ప్రాంతం ఉపరితల వైశాల్యం ఎగువ, దిగువ మరియు పార్శ్వ ముఖాలతో సహా దాని అన్ని ముఖాల ప్రాంతాల మొత్తాన్ని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఘనము యొక్క మొత్తం 6 వైపుల ఉపరితల వైశాల్యం. ఘనము క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అంటే 6 చతురస్రాలు గణించే సూత్రం. చదరపు వైశాల్యం a స్క్వేర్. కాబట్టి మొత్తం ఉపరితల వైశాల్యం కోసం ఒక ఘనము క్యూబ్లో 6 చతురస్రాలు = 6 × a స్క్వేర్. ఇక్కడ a ఘనము సైడ్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణని పరీక్షిద్దాం. 5 మీటర్ల ప్రక్కతో ఒక క్యూబికల్ కంటైనర్ను మొత్తం బయటి ఉపరితలంపై పెయింటింగ్ చేయాలి. చదరపు మీటర్కు 20 రూపాయల ధర ఉంటే పెయింటింగ్ చేయాల్సిన ప్రాంతం మరియు క్యూబ్ని పెయింట్ చేయడానికి అయ్యే ఖర్చు కనుక్కోండి. పరిష్కారం: ఈ ప్రశ్నలో పెయింటింగ్ చేయవలసిన మొత్తం ప్రాంతం మరియు పెయింటింగ్ అయ్యే ఖర్చుని కనుక్కోవాలని కోరారు. ఈ ఉదాహరణతో వారు మొత్తం బాహ్య ఉపరితలాన్ని పేర్కొన్నారు. కాబట్టి మనం ఘనము క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కుంటాం. ఇచ్చిన ఘనము సైడ్ 5 మీటర్స్. ఘనము క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 6 × a² అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో విలువల్ని ప్రత్యామ్నాయం చేద్దాం. 6 × 5². టోటల్ 150 m². కాబట్టి ఘనము క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 150 మీటర్లు. ఇప్పుడు 150 మీటర్ల పెయింటింగ్ ఖర్చు కనుక్కోండి. ఇచ్చిన పెయింటింగ్ ఖర్చు చదరపు మీటర్కి 20 రూపాయలు. కాబట్టి 1 మీటర్ స్క్వేర్ = 20 రూపీస్. 150 మీటర్ స్క్వేర్ ధర ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనం 3000 రూపీస్ పొందుతాము. 150 × 20 = 3000 రూపీస్. కాబట్టి క్యూబికల్ కంటైనర్ యొక్క మొత్తం బయట ఉపరితలం పెయింటింగ్ అయ్యే ఖర్చు 3000 రూపాయలు. ఇప్పుడు మనం ఘనము ఘన పరిమాణం అర్థం చేసుకుంటాం. ఘనము క్యూబ్ యొక్క ఘన పరిమాణం ఆకారం లోపల ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక ఘనము ను ఎంతవరకు పట్టుకోగలదో కొలుస్తుంది. ఘనము గోడలో ఎంత నీరు, బొమ్మలు లేదా ఏదైనా ఇతర పదార్థం సరిపోతాయో కొలవటం లాంటిది. లేదా వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం తప్ప మరొకటి కాదు. ఘనము వాల్యూమ్ను లెక్కించడానికి సూత్రం చదరపు వైశాల్యం × ఎత్తు a × a × a3. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక ఉదాహరణని పరీక్షిద్దాం. 25 సెంటీమీటర్ల పెద్ద క్యూబ్లో 5 సెంటీమీటర్ల సైడు ఉండే మొత్తం ఘనాల సంఖ్యను పరిష్కారం: ఈ ప్రశ్నలో వారు పెద్ద పెట్టె లేదా ఎన్ని చిన్న సరిపోతాయని అడుగుతున్నారు. కాబట్టి ముందుగా మనం పెద్ద ఘనము మరియు తరువాత చిన్న ఘనము యొక్క వాల్యూమ్ను కనుగొంటాము. పెద్ద ఘనము సైడ్ = 25 సెంటీమీటర్స్. చిన్న ఘనము సైడ్ = 5 సెంటీమీటర్స్. పెద్ద ఘనము ఘనము అంటే ఏ క్యూబ్ యొక్క ఘన పరిమాణం అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో విలువని ప్రత్యామ్నాయం చేద్దాం. 25 హోల్ క్యూబ్ = 25 × 25 × 25.
625 ఇంటూ 25 టోటల్ 15,625 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు చిన్న ఘనము ఎయిర్ క్యూబ్ వాల్యూమ్ లెక్కిద్దాం. 5 ఇంటూ 5 ఇంటూ 5 25 ఇంటూ 5 ఫైనలీ 125 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి సరిపోయే ఘనాల సంఖ్యను కనుక్కోవడానికి మనం పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ను చిన్నదానితో విభజించాలి. పెద్ద క్యూబ్లో సరిపోయే చిన్న ఘనాల సంఖ్య పెద్ద ఘనము ఘన పరిమాణం బై చిన్న ఘనము ఘన పరిమాణం 1500/625 by 125 is equal to 125. కాబట్టి ఇచ్చిన పెద్ద క్యూబ్లో మొత్తం 125 చిన్న ఘనాలు సరిపోతాయి. స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. క్యూబ్ అనేది 3D రేఖాగణిత ఆకారం. ఇది 6 చతురస్రాకార ముఖాలతో కూడిన ఒక పాలీహెడ్రాన్. క్యూబ్ యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఒక క్యూబ్ యొక్క అన్ని నిలువు ముఖాల మొత్తం. క్యూబ్ యొక్క పార్శ్వ ఉపరితలాల వైశాల్యం =4a². క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం క్యూబ్ యొక్క ఎగువ మరియు దిగువ ముఖాలతో సహా అన్ని నిలువు ముఖాల మొత్తం. క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం =6a². క్యూబ్ యొక్క ఘనపరిమాణం ఆకారం లోపల ఉన్న స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్యూబ్ వాల్యూమ్ a³